method I want to give, star mark and not. Integral dx by x plus a whole power m into x plus b whole power n. Unnara? So here this m plus n should be 2 avali. m plus n should be 2 avali. Ante hey, ఈ పైన పవర్స్ ఉన్నాయే యాడ్ చేస్తే 2 రావాలి. ఫిక్స్డ్ మోడల్. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ జేఈ మెయిన్సే. 3 plus 5 8/4 2. అప్పుడే ఈ మెథడ్ వ్యాలిడ్ అవుతుంది. రైట్, దెన్ కెన్ యూ రీరైట్ దిస్ గాయ్? n బదులు 2 minus m రాయొచ్చుగా. కెన్ యూ పుట్ ఇట్? హలో, వాట్ ఐ డిడ్? ఆ 2 minus m ని కిందగా తెచ్చా. దెన్ వాట్ ఐ విల్ గెట్? కెన్ యూ గివ్ దిస్? డెల్టా x by a by x by b whole power m into x by x plus b whole square. Following? ఉన్నారా? సో ఇదంతా నువ్వు చేసుకుంటే ఏమొస్తుంది అంటారా బాబు? చూడు ఏం జరుగుతుందో చెప్తాను నేను. అంటే మెథడ్ చెప్తాను డైరెక్ట్గా. దీన్ని టీ అనుకుంటాం. దేన్ని టీ అనుకుంటాం? డిటి ఎంతరా? డెరివేటివ్ చెప్పాలి దీనికి. ఇలా ఉంటే డెరివేటివ్ ఏం చేశారు? డెట్ ఆఫ్. డిడ్ యూ రిమెంబర్? షార్ట్ కట్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ దాట్ డెట్ వాల్యూ? డెరివేటివ్ డెట్ ఆఫ్ 1 ఏనా 1a 1a 1b ఇంటూ ఎక్స్కి డెరివేటివ్ 1 by x plus b whole square dx. సో ఇండైరెక్ట్గా ఏమొస్తుందో తెలుసా? b minus a by x plus b whole square dx. సో ఇక్కడ dt కదా. సో మరి b minus a లేదు కాబట్టి ఏం చేయాలి? దీన్ని తీసుకురా. సో దిస్ guy is turning into, can you look at here? చెప్పండి ఏం రాయొచ్చు? dt by b minus a by t power m. సో 1 by b minus a t power minus m అవుతుంది కదా. మరి ఇంటిగ్రేషన్ చేయాలంటే t power minus m plus 1 by minus m plus 1. ఇది ఆన్సర్. హూ ఇస్ ద t? ta x plus a by x plus b. వాట్ ఇస్ ద t here? x plus a by x plus b. ఇది మెథడ్ రా. ఇప్పుడు జాగ్రత్తగా స్పీడ్గా ఆన్సర్ ఎలా పెట్టాలో చెప్తా చూడండి. దట్స్ అ వే తెలిసింది కాబట్టి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. హలో, ఒక్కసారి వే తెలిస్తే చెప్పని వెళ్ళిపోవాలి. సో లుక్ హియర్, వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి? b minus a 3 అంతేనా? సో 1/3 చెప్పండి. 1/3 ఇంటూ ఫార్ములా ఏంటి? x plus a, x minus 1 by x plus 2 whole power మైనస్ m. ఇది కదా m. ఫాలోయింగ్ by so this guy is becoming 4/3 into x minus 1 by x plus 2 whole power 1/4. Where it is? Option 1. ఇది ఎంత కామన్ సెన్స్ తో క్వశ్చన్స్ అంటే కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఈడ x plus 2 x minus 1 ఉంటే ఇటు చూడు x minus 1 x minus 2. ఇది కాదు కదరా. అర్థమైందా? టాపర్స్ జనరల్గా
కొన్ని పనులు చేస్తారు. విన్ అవ్వాలంటే విన్నర్స్ చేసే పనులు చేయండి, అది బాగానే ఉంది. విన్ అవ్వాలి అంటే విన్నర్స్ చేయకుండా ఉండే పనులు ఉన్నాయే, అవి మనం చేయకూడదు. కెన్ రిపీట్? ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్, యూ షుడ్ లెర్న్ వాట్ వీ షుడ్ నాట్ డూ. వాట్ వీ షుడ్ డూ, ఎవ్రీవన్ విల్ సే వాట్ వీ షుడ్ నాట్ డూ. అంటే మీనింగ్ ఏంటి? మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క క్వశ్చన్ ఇస్తే 2 ఆప్షన్లు ఊకి ఎలిమినేట్ అయిపోతున్నాయి అని తెలిసినా కానీ దాన్ని మళ్ళీ వెరిఫై చేస్తుంటే వెర్రిపప్పలు అంటారుగా. అసలు ఇది ఎలా ఎలిమినేట్ అవుతుందని ఎలా చెప్పగలిగాను? కెన్ ఎనీవన్ ఆఫ్ యూ సే డియర్ క్వశ్చన్ కంటైన్స్ x-1 x+2 అయితే ఇక్కడ x-1 x-2 ఉంటే హౌ దాట్ విల్ బికమ్ ఆన్సర్? ఎక్కుతుందా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? వీ జస్ట్ ఎలిమినేటెడ్ దోస్ టూ. ఇప్పుడు మనం నెక్స్ట్ ట్రై చేసేటప్పుడు ఆ రెండింటిని మళ్ళీ టచ్ చేయాలా? అలాంటివి మనం చేయకుండా ఉంటే ఏమవుతుంది చెప్పిన, చెయ్యాల్సిన పనులకి టైం దొరుకుతుంది. వెన్ యూ డోంట్ డూ వాట్ యూ షుడ్ నాట్ డూ, యూ విల్ గెట్ టైమ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఇట్స్ వెరీ సింపుల్. సో టేక్. ఈ మోడల్స్ చాలా ఉన్నాయి, టైమర్ పెడతాను, చూద్దాం. త్వరగా చెప్పండి ఆన్సర్. క్విక్గా నాకు ఆన్సర్ చెప్పాలి మీరు, స్పీడ్గా. సి, ఇప్పుడు మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఏం జరిగిందిరా నాన్న? ఒరిజినల్ దిస్ ఇస్ వెరీ లెందీ క్వశ్చన్ ఓన్లీ, బట్ వీ డిడ్ సమ్ షార్ట్ కట్ వే. ఇన్ హౌ మచ్ టైమ్ యూ డిడ్? 30 seconds. ఆ 30 seconds సేవ్ చేయటమే టాపర్ క్వాలిటీ. అర్థమవుతుందా లేదా? క్విక్. క్వశ్చన్ రాగానే గాల్లో తేలిపోకండి రా బాబా. చేయాల్సినవి చాలా ఉండంగా మనం గాల్లో తేలితే ఎట్లా? సో ఇప్పుడు ఏమర్థమైందో చెప్పండి. ఆన్సర్ ఏదో వస్తుంది కానీ ఏం జరిగింది? అదే క్వశ్చను 30 seconds కాస్త అదిగో 130 seconds అవుతుంది. ఇంకా కొంతమంది రాక అటు ఇటు దిక్కులు చూస్తున్నారు. వాయిస్ ఆర్ లైక్ దట్. ఎస్, ఇఫ్ సంథింగ్ ఈస్ క్రాసింగ్ మోర్ దాన్ 1 minute, that is the place is your weak area. అర్థమైందమ్మా? నేను చెప్పనా? ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డైరెక్ట్గా అరటిపండు ఒలిచినట్టు ఇవ్వలే ఇలా ఇవ్వలే. వాడు దాన్ని ఇండైరెక్ట్గా ఎలా ఇచ్చిండో చూడు. దీనికి ముందు ఫ్యాక్టర్స్ కట్టాలి నువ్వు. కెన్ యూ గివ్ మీ ద ఫ్యాక్టర్స్ క్విక్? ఫ్యాక్టర్స్ సారీ 1 + x × 8 - x. అరే దీనికి నువ్వు పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కనపడుతుంటాయి ఫ్యాక్టర్స్. కామన్ సెన్స్ అది. దీని ఫ్యాక్టర్స్ ఇక్కడ కనపడతాయి రా. సో ఇప్పుడు దీనికి రూట్ వేస్తామా? అప్పుడు చెప్పేది ఏమైందో, డెల్టా x dx/dt
1 plus x whole power 3 by 2 into 8 minus x whole power 1 by 2 రెండు యాడ్ చేస్తే 2. ఇప్పుడు పెట్టేస్తారు టిక్ మని. ఆగండి, ఇక్కడ దాకా వచ్చింది. ఇది చేయటానికి మీకు టైం ఎంత పడుతుంది త్వరగా చేసి చెప్పండి నాకు చూద్దాం. ఇది చేయటానికి మీకు టైం నిజంగా ఎంత పడుతుందో త్వరగా చెప్పండి. ఏది ఇలా వచ్చిన తర్వాత వచ్చిందా లేదా? మైనస్ 2/9 ఉంది కదా. సో అంటే మనకి ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, నువ్వు నేర్చుకోవాల్సింది. నీకు ఇలా తెలిస్తే ఓ 40 సెకండ్స్లో అయిపోతుంది. యు ఆర్ ఏబుల్ టు సేవ్ 20 సెకండ్స్. am I right? అండ్ 1 minute మనం టార్గెట్ పెట్టుకుందాం. మరి ఇలా తెలియకుండా ఉండటం వల్ల ఈ క్వశ్చన్కి ఇందాక మనం ఎక్కడి దాకా తీసుకున్నాం గుర్తుందా? 1 minute 40 seconds వరకు తీసుకున్నాం. అంటే 1 minute ఆ చిన్నది తెలియటం వల్ల సేవ్ అయింది. హలో డియర్, అక్కడే ఉంది టాపర్స్ డెవలప్ అయ్యే క్వాలిటీ. ఇప్పుడు మనం ఏం చేయాలి? జనరల్గా మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఫ్యాక్టరైజ్ చేస్తారు. మనం ఏం చేయాలి? we should not do all the bullshit whatever everyone will do. we should do in a different way. దీనికి ఫ్యాక్టర్స్ కంపల్సరీగా వీటిలలోనే ఉంటాం. అర్థమైందా? అంటే ఇప్పుడు దాని ఫ్యాక్టర్స్ ఏమవ్వాలి? 1 + x × 8 - x హోల్ పవర్ 1/2. డైరెక్ట్గా ఈ స్టెప్ రావడానికి 2-3 సెకండ్స్లో ఈ స్టెప్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఆన్సర్ చేయడానికి 40 సెకండ్స్ అనుకుందాం. అంటే ఒక 45 సెకండ్స్ లోపల మనం క్లోజ్ చేస్తాం. బట్ మిగతా వాళ్ళు దీన్ని మినిమం 2-3 నిమిషాలు వేసేస్తాం. అక్కడ కదా టాపర్స్ డెవలప్ అయ్యేది. అర్థమైందా? సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్? we should know what we should not do. హలో ఉన్నారా? వాట్ we should do. ఇంట్లో అమ్మ చెప్తుంది, ఇంటి పక్కన ఉన్న ఆంటీ చెప్పుద్ది, కనపడ్డ ప్రతి ఒక్కరు చెప్తారు నువ్వు కష్టపడి చదువు. అందరు చెప్తారు కదా. is there anyone who is saying we should not do this? హార్డ్ వర్క్ చెయ్యి, ఫార్ములాలు రాసుకో, బట్టి కొట్టు, లేదా ఏవో చెప్తుంటారు, మొత్తం పెద్ద లిస్టే చెప్తారు. కానీ షుడ్ నాట్ విల్ మేక్ యూ టాపర్. ఇక్కడ మీకు ఆ గ్యాప్ అర్థమైంది అనుకుంటా. ఏమి చేయకూడదు, ఏం చేయకూడదు. మామూలుగా ఇలా ఇది ఫ్యాక్టర్స్ కట్టడానికి మీకు ఎంత టైం పట్టుద్దో తెలుసా? హార్డ్లీ 20 సెకండ్స్ మినిమం ఫ్యాక్టరైజేషన్గా తీసుకుంటారు. am I right? సరే, ఇది టైం పోతా ఉంది. ఒక చిన్న క్వశ్చన్ వేసి చూద్దాం. టైమర్ కూడా పెడతాను, ఇది రికార్డ్ చేయండి అమ్మా. నేను దీన్ని యూట్యూబ్లో పెడతాను ఇప్పుడు. అంటే మీ ఫేస్లు చూపించండిలే, జస్ట్ వాట్స్ ద మిస్టేక్స్ వీఆర్ డూయింగ్ అనేది తెలియాలి సమాజానికి. నౌ ద టైమర్ స్టార్ట్స్. ద వాల్యూ ఆఫ్ 19 × 17 or 17 × 19. Six. Quicker. 323. My dear parents and students, please look at this beautiful thing. మీ ఓడు దమ్మున్నోడే, మీ ఓడికి అన్నీ వచ్చు, టేబుల్స్ రా, వాడు టాపర్ అవ్వలేడు. ఫ్యాక్టర్. Is there anyone will ask to do this value in the exam directly? Other MSET question? అర్థమవుతుందా నేను చెప్తుంది? ఒక MSET క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకుందాం. gm1 m2 by r². డైరెక్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ two masses which are separated at 5 units. Mass 1 is 17 kilograms, mass 2 is 19 kilograms అని ఇచ్చిండు.
ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎంసెట్ క్వశ్చన్. ఇప్పుడు ఆ క్వశ్చన్ చేయడానికి చూడు జాగ్రత్తగా చెప్తున్నా. వాట్ ఐ గేవ్, ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ మాసెస్ ఆఫ్ వాట్ ఈస్ ద వెయిట్స్ 17 kg and 19 kg. Try to understand, dear parents. Distance is 5 meter distance లో ఉంది. ఇది క్వశ్చన్. Now I'll start the timer again. Can you please put it? Can you please put it? సో ఇప్పుడు చాలా మందికి ఆన్సర్ రాదు. రీజన్ ఏంటో చెప్పిన, వాడికి జీ వాల్యూ తెలియదు. వాడికి జీ వాల్యూ తెలీదు. వాట్ ఈస్ ద జీ వాల్యూ? కెన్ ఎనీవన్ గివ్ మీ? చూడండి మై డియర్ పేరెంట్స్, నా క్లాస్లో ఇప్పుడు ఒక 25 మంది దాకా ఉన్నారు. అందరూ లాంగ్ టర్మ్ స్టూడెంట్సే. లాంగ్ టర్మ్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ ఇంటర్ అయిపోయి 980లు 985లు 989 కూడా ఉన్న అమ్మాయి కూడా ఉంది నాకు ఇప్పుడు ఈ గ్రూప్లో. బట్ దే ఆర్ అనేబుల్ టు రిమెంబర్ వాట్ ఈస్ ద జీ వాల్యూ. దాట్స్ ద ప్రాబ్లం. దిస్ ఇస్ రియలిస్టిక్ వే ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా సరే, మీకు ఆన్సర్ రాలా, నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలే, నేను ముందే చెప్పాను మీరు ఎఫిషియెంట్ అని, బట్ నాట్ ఎఫెక్టివ్. ఇప్పుడు ఏం కావాలరా? ఏంటి మన బలహీనత ఏంటి? వాట్ ఈజ్ అవర్ వీక్ ఏరియా? వాట్ ఈజ్ అవర్ వీక్ ఏరియా? ఈ వాల్యూస్ గుర్తులేవు. మాకు చిన్నప్పుడు మీ అమ్మని మీ నాన్నని లేదా మీ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని ఎవరినైనా అడుగు, చెంపదెబ్బల కొట్టల్లా ఇవి గుర్తు పెట్టించుకునే వాళ్ళు. డియర్ పేరెంట్స్, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్. ఇది మాకేం చేసేవాళ్ళు తెలుసా? టేబుల్స్ ఉంటాయి కదా, 1 to 20 to 20 వరకు, 20 into 20 400, 20 into 19, రివర్స్ ఫ్రంట్ టు బ్యాక్ తిప్పి తిప్పి కొట్టించేవాళ్ళు. చెప్పకపోతే ఏం జరిగేదో తెలుసా? వరుసను లేపుతారు, చెప్పు చెప్పు చెప్పు. ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, 17 into 19 చెప్పట్లే. వరుసను ఇట్లా అడుక్కుంటే ఎవడో చెప్పేస్తాడు. వాడికి పండగరా బాబు. మిగతా అందరికి టప్ టప్ చెంపలు వాసిపోతాయి అన్నమాట. ఈ రోజులు ఏడున్నాయి అవి? ఏమన్నా అర్థమైందా? ఈ రోజు లేపి మిమ్మల్ని తిట్టాలంటేనే భయం. ఎందుకంటే అన్ని కోట్లు ఉన్నాయి మమ్మల్ని కొట్టడానికి తిడితే. సో కాబట్టి డియర్, ఈ రీజన్స్ వల్ల మనం టాపర్స్ అవ్వలేకపోతున్నాం. ఇప్పటికన్నా జీ వాల్యూ చెప్తారా? 6.67 into 10 power minus 11. 11ఏనా? అర్థమైంది అనుకుంటా. సో ఈ ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసుకుంటే, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఏం చేయాలంటే, టాపర్స్ అవ్వాలంటే మన బలాలేంటో తెలిసినంత మాత్రాన మనము బలవంతులు అవ్వము. ఏం చేస్తే అవుతుంది? when you know our weak areas, when you rectify our weak areas, we will become the strongest. I hope you got it. అదే కదా మన బకెట్ విత్ బొక్కల థియరీ. మర్చిపోయారా? స్టార్టింగ్ నుంచి మీకు చెప్పుకుంటూ వస్తున్నా. ఏంటది? బకెట్ నిండా నీళ్ళు తీసుకెళ్తున్నాము, ఆ చివరికి వెళ్ళే వరకు ఎంటీ అయిపోతుంది, బట్ బకెట్లో ఇన్ని నీళ్ళు కూడా మిగలట్లా. రీజన్ ఏంటి? బొక్కల్ని బూడ్చుకోలే. మేము విలేజ్ వాళ్ళం కాబట్టి వాటిని బొక్కలు అంటున్నాము. మీరు హైదరాబాద్ వాళ్ళు కాబట్టి వాటిని ఏమంటారు చెప్పండి? లూప్ హోల్స్, వీక్ ఏరియాస్, మిస్టేక్స్, వాటికి పేర్లు పెట్టారు. వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ మై డియర్, ఇఫ్ యూ రెక్టిఫై దెమ్, యూ వోంట్ గెట్ ద సేమ్ స్కోర్. యూ వోంట్ గెట్ ద సేమ్ స్కోర్. దయచేసి అర్థం చేసుకుంటారా? అందుకోసమే నేను మీకు ఎప్పుడు చెప్తున్నాను, ఒక చిన్న బుక్ మెయింటైన్ చేసుకోండి. ఒక చిన్న బుక్ మెయింటైన్ చేసుకోండి. ఎగ్జాంపుల్, క్యూబ్స్ రావట్లే, 1 to 10 క్యూబ్స్ రావట్లే. డైరెక్ట్గా ఇప్పుడే అడుగుతా, వాట్ ఈస్ ద 7 క్యూబ్ అంటే ఎంతమంది చెప్తారా? వాట్ ఈస్ ద 7 క్యూబ్ అంటే? జ్ఞాన్ నుండి వస్తుందిరా మీకు బిలో 1000 ర్యాంకు, పగటి కళ్ళలు కంటుంటే తప్ప. సిగ్గు పడకు. వాట్ ఈస్ 7 క్యూబ్? యూనో 240. రామారావుగా 729. ఇదే ప్రాబ్లం రా. ఇప్పుడు సరే ఏదో ఒకటి, ఇది తెలుసు కదా, 6 క్యూబ్ అంటే 216. ఒకసారి సిగ్గుపడకుండా రాసుకోండి అవి. ఆ పక్కన రాయండి వీక్ ఏరియాస్. 1 to 10 క్యూబ్స్ నేర్చుకోవాలి. ఇది ఎక్కడ చెప్పానో మీకు గుర్తుందారా? డే 1 ఫౌండేషన్ క్లాసెస్ చెప్పాను మీకు, జేఈ మెయిన్స్ లాంగ్ టర్మ్కి వచ్చిన వాళ్ళకి. అక్కడ చెప్పా, ఇవి నేర్చుకోండి.
1 to 20 అప్ టు 20. ఏం నేర్చుకోవాలి? టేబుల్స్ మగ్గప్ కొట్టు ఒకసారి కూర్చొని. పోయేదేముంది, ఒక గంట కూర్చుంటే స్పీడ్ పెరుగుద్దిగా. దీనికోసం నువ్వు ఇందాక ఎంత టైం వేస్ట్ చేసావు గుర్తుందా? ఎంత టైము? 25 to 30 seconds దీనికి వేస్ట్ చేస్తే ఎవడిస్తాడు ఈ క్వశ్చన్? డైరెక్ట్గా ఎవడెవడు ఆ నెంబర్లలో పెట్టాలి ఆ క్వశ్చన్ని. హలో డియర్, అర్థమవుతుంది అనుకుంటా. ఇది వీక్ ఏరియా అన్న. దయచేసి వీటిని రెక్టిఫై చేసుకోండి. డెఫినెట్గా రిజల్ట్ మారిపోతుంది. యూ వోంట్ గెట్ ద సేమ్ రిజల్ట్ అగైన్. 100 మార్క్స్ తెచ్చుకోవటం డెడ్ ఈజీ ఎంసెట్లో. 1000 లోపు తెచ్చుకోవటం డెడ్ ఈజీ. దానికోసం డెడ్ అయ్యేటట్టు చదవకండి. యాక్టివ్గా వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయటం, రెక్టిఫై చేసుకోవటం. వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకోవటం, రెక్టిఫై చేసుకోవటం. ఐ హోప్ ఎవ్రీ వన్ గాట్ దిస్.